ఏడున్నారు మీరు సన్మాగ్రహితగా ఉన్నారు కదా, 4 విషయాలు చెప్పొద్దుగా. సరే, అయితే ఇప్పుడు రమణయ్య గారు మాట్లాడతారు. బయ్యా వెంకటరమణయ్య గారి 82వ జయంతి సందర్భంగా కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించినారంటే నిజంగా వారు ఇంకా 1000 ఏళ్ళు వర్ధిల్లాలని కోలుకుంటూ, అసలు ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది ఏ వృత్తిలోకి అన్ని వృత్తుల కన్నా ఎక్కువైనటువంటి వృత్తి అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఉపాధ్యాయుడిగా నేను పనిచేసినందుకు గర్విస్తున్నాను. ఉపాధ్యాయుడు లేనిదే అసలు శ్రీ మహానుభావుడు ఆయన శ్రీకృష్ణుడు కూడా ఉపాధ్యాయుడి దగ్గర చదువుకున్నటువంటి వాడే. ఎవరైనా ఉపాధ్యాయుల దగ్గర చదువుకొని గురువు లేని విద్య గురుతుగా ఉండదు. కాబట్టి మాకు చాలా సమాజంలో మాకు ఇచ్చినటువంటి గౌరవం ఎవరికీ ఇవ్వలేదు అనేటటువంటిది తెలియజేసుకుంటూ, ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కేతా సుబ్బారావు గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు. ఏవికే ఫౌండేషన్ సహకారము, బయ్యా వెంకటరమణయ్య గారి 82వ జయంతి, న్యూ రాజ్యలక్ష్మి మాలు, శుభమస్తు మాలు వ్యవస్థాపకులైన వారి కుమారులు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవి గారు వారి సౌజన్యంతో ఈరోజు ముగ్గురుకి సన్మాన కార్యక్రమం ఇచ్చారు. వారిలో మొదటి వారు షేక్ కాళేశా గారు, నూరు భాషా సంఘం అధ్యక్షులు. ఎంతోమందికి సేవ చేసేదానికి ఆయన ముందుంటాడు. ఎవరు వస్తారా పని చేద్దాము అనే దాంట్లో ఆయన మొదటి వ్యక్తి. అటువంటి భాషని ఈరోజు ఎన్నుకొని ఈ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వెంకటరమణయ్య గారు ఉపాధ్యాయులు, వారు ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్ది అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు అందుకొని ఆయన కూడా సన్మానం చేయటం జరిగింది. అలాగే డేగల నరసింహారావు గారు, ఇంతమంది పిల్లలు మనకి నృత్య రూపాలు ఘనంగా అద్భుతంగా నిర్వహించారు. ఆయన డైరెక్షన్లో ఆయనకు కూడా ఈరోజు సన్మానం చేయటం జరిగింది. డేగల సాంబశివరావు డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. తర్వాత బాలాజీ ఆర్కెస్ట్రాతో సంగీత విభావరి కూడా జరిగింది. ఈ పిల్లలందరికీ కూడా ఒక మంచి వేదికని కేతా సుబ్బారావు గారు ఏర్పరిచి, వారు నేర్చుకున్న విద్యని పాట అయితేమి ఆట అయితేమి ఏదైనా కూడా ఈ పురమందిరం టౌన్ హాల్ నందు ఈరోజు ఘనంగా ఈ ముగ్గురి సన్మానం కొరకు బయ్యా వెంకటరమణయ్య గారి జయంతి సందర్భముగా ఈ ఉత్సవాలు జరుపుతూ ఘనంగా కేతా సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన సంగీత సాహిత్య ప్రియులందరికీ కూడా నమస్కారాలు చేస్తున్నాను. మా గురువు గారు మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు కిందనే ఉన్నారు, ఆయన కూడా ముఖ్య అతిథి. షేక్ రియాజ్ భాషా కూడా వచ్చి ఉన్నారు, ఆయన కూడా మంచి వ్యక్తిగా గుర్తిస్తూ సుబ్బారావు గారు ఇటువంటి ప్రోగ్రాములు ఎన్నో చేసి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ప్లీజ్ అండి సార్, మీరు మన సన్మానం అద్భుతం చేసుకున్నారు. మీరు అప్పుడు బ్రహ్మాండం అని నేను వెళ్ళలేదా? ఎంత బాగా మాట్లాడారు. ఇప్పుడు టౌన్ హాల్లో కార్యక్రమం జరిగిందంటే ఒక్క రియాజ్ భాష ఖచ్చితంగా ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఏ కళా సంస్థ సాయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి, హైదరాబాద్ లైటింగ్ అండ్ డెకరేషన్ వ్యక్తి. ఈరోజు రొట్టెల పండుగలో ఈయన డెకరేషన్ చేసిన వ్యక్తి. ఇతని గురించి చెప్పాలంటే మాటలు చాలవు, రావు కూడా. అటువంటి గొప్ప వ్యక్తి. ఇట కంటికి కనపడతాడు, ఆయన కంటికి కనపడతాడు మహానుభావుడు. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన 2 మాటలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. బయ్యా వెంకటరమణయ్య జయంతి. అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, స్టేజీ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా
శిరస్సు ఉంచి నమస్కారాలు, అభినందనలు. ఇక్కడ ఈ టౌన్ హాల్లో కొన్ని సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా, నిజంగా మనం ఎక్కడైనా పోవాలంటే కూడా, ఏమైనా చూడాలంటే కూడా చూడలేము. ఈ పిల్లల్ని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఎంతో చక్కగా సినిమాలో ఒక పాట తీయాలంటే 2 నెలలు అవుద్ది. మన పిల్లకాయలు 2 నిమిషాలు వేసేస్తారు. అంత చాకచత్యం ఉన్న పిల్లలు ముద్దుగా అందరికీ మన ముందు వేసి మన అందరినీ ఆనందింపజేస్తున్న ఈ పిల్లలకి దేవుడు చల్లగా చూడాలని, ఈ భయ్య గారు శుభమస్తు గుడ్డలంగడి వాళ్ళు నాకు కూడా చాలా ముఖ్యులు. నేను వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాను. వాళ్ళంటే నాకు చాలా గౌరవం, అభిమానం ఉంది. అలాగే ఈరోజు సన్మాన గ్రహీతలు ఇక్కడ ప్రతి కార్యక్రమంలో ఎవరికొకరి సన్మానం చేయాలి, వాళ్ళని గౌరవించాలి, మీరందరూ చూడాలి, ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ చేయాలి అంటే ఏదో ఒకటి ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే అందం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ కళను పోషిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమనుకోద్దు, ఇప్పుడు దాకా రొట్టెల పండుగలు బాగా బేజారైపోయి ఇప్పుడే వస్తున్నా. మెమోంటోలు ఈరోజు లాస్ట్ మెమోంటో కూడా తీసుకొని వచ్చేసాను. కాబట్టి ధన్యవాదాలు. ఇప్పుడు మెమోంటోలో అందరికీ బహుకరిస్తున్నారు. నువ్వు మాట్లాడు.